దేవుని మాట మనం వినాలి. అవునా కాదండి? దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. మనం చెప్పినట్టు దేవుడు చేస్తాడా? అమాయకంగా చూడకండి అండి. మనం చెప్పినట్టు దేవుడు చేస్తాడా? దేవుడు చెప్పినట్టు మనం చేయాలి, అది విధి. కానీ మనం చెప్పినట్టు దేవుడు చేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికి చాలా బాగుంది కదా. నువ్వేం చెప్తే దాన్ని ఏమనాలి? ఎస్, సైన్డ్, శాంక్షన్, గో హెడ్, డన్. నువ్వు ఏం చెప్తే దానికి ఏమనాలి? ప్రభు డన్ అలా. అబ్బాబాబాబా, అట్లాంటివి చెప్పండి బ్రదర్, మెసేజ్లు అట్లాంటివి చెప్పండి. రండి 33 నిర్గమకాండం 17. అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు. అలాంటి ఆఫర్ ఒకే ఒకరికి, దేవుని పొదలో నుండి కటాక్షము పొందిన వాడికి మాత్రమే ఆ రేంజ్ వస్తుంది. ద వన్ హూ ఫైండ్స్ ఫేవర్ కెన్ అలోన్ గెట్ దిస్ ప్రివిలేజ్ వేర్ గాడ్ సేస్ ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే. నువ్వేది చెప్తే అది చేస్తాను. కలిసి అవుదాం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున. చూడండి, దేవుడు అంటున్నాడు మోషేతో, యెహోవా అంటున్నాడు, నీవు చెప్పిన మాట చొప్పున చేస్తాను. ఎందుకంటే నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ మీద నాకు ఇక టచ్ చేసినావు, నాకు నీ మీద ఫేవర్ వచ్చింది. ఫీవర్ కాదండి, మళ్ళీ ఇది మళ్ళీ ఫీవర్ వచ్చింది అనుకుంటే కష్టం. ఫేవర్ వచ్చింది. ఇప్పుడు నీ మీద నాకు కటాక్షం కలిగింది కాబట్టి నువ్వేం చెప్తే నేను అది చేస్తా. నువ్వేం చెప్తే చేస్తావు మోషే, ఎందుకంటే నాకు నీ మీద ఏముంది? కటాక్షం. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ దగ్గర వాళ్ళకి నువ్వు వీక్ పాయింట్ అనుకో. నవ్వుతున్నట్టు అర్థమైంది చాలామందికి. వాళ్ళ దగ్గర పని కావాలంటే వాళ్ళు వచ్చి ముందు నిలబడితే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. దేనికి? కటాక్షం. ఏముందండి? ఫేవర్. మోషే అంటాడు, నా లైఫ్ టర్నింగ్ పాయింటే ఫేవర్ అయితే, ఇప్పుడు నా లైఫ్ తర్వాత చూస్తే ఇంక అట్లాంటిది ఎవరికి రాదు అనుకుంటే తీరా చూస్తే ఎవరికి వచ్చిందట? ఆ లైఫ్ తీరా జ్ఞాపకం చేసుకుని వెనకలికి వెళ్ళి చూస్తే మోషే అంటాడు, ఈ లైఫ్ ఎవరికి వచ్చింది తెలుసా? నాకంటే ముందు ఎవరికి వచ్చింది? నాకంటే ముందు యోసేపుకి వచ్చింది. యోసేపు పొదలో ఉన్న వాని యొక్క కటాక్షం పొందుకున్నాడు. పొదలో ఉన్న వాని కటాక్షం యోసేపు పొందాడు కాబట్టి ఆయన 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 కథే వేరే ఉంది. దయచేసి సహోదరి సహోదరుడా, కటాక్షం అనే పదము, ఫేవర్ అనే పదానికి ఇంకో మాట ఏంటంటే గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనం. యోసేపు జీవితంలో ఎప్పుడు ఒక మాట అంటాడు, మీరు కీడు చేయరు ఉద్దేశించుతుంది, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? మేలు కొరకు మార్చాడు. ఎప్పుడు కూడా చూడండి, మీరందరూ కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? మేలు కొరకు మార్చాడు. అంటే నా దేవుడు కీడు చేయడం నా దేవునికి చేత? యెహోవా దుష్కార్యం చేయుట అసంభవం. నా ప్రభు దుష్కార్యం చేయలేడు. ఆయన అన్యాయం చేయలేడు, దుష్కార్యం చేయలేడు. ఆయన కటాక్షము చూపించే దేవుడు. అందుకొరకు 27వ కీర్తన 13 అంటాడు, నేను సజీవుల దేశంలో దేవుని దయను పొందుకుంటానని నిరీక్షణ నాకు లేకపోతే నేను ఏమైపోయేవాడను? ఐ వుడ్ హ్యావ్ ఫెయింటెడ్ హ్యాడ్ ఐ నాట్ హ్యాడ్ దట్ హోప్ దట్ ఐ వుడ్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే దేవుని మంచితనం చూస్తాననే నిరీక్షణ లేకపోతే చచ్చిపోతుండే అని. ఈరోజు దేవుని సేవకునిగా, ముఖ్యంగా చాలామంది సేవకులు, బహుశా సేవకులు మేము ఈ పొరపాటు చేసి ఉండొచ్చు. మేము ఎప్పుడు కూడా వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు పశ్చాత్తాపం రావాలి అంటే దేవుని ఎలా చూపిస్తాను తెలుసా? దేవుడు ఉగ్రత కలిగి ఉన్నాడు, దేవుని తీర్పు నీ యొక్క వాకిట అంచున నిలబడి ఉన్నదే, దేవుడు మండిపోతున్నాడు. ఇట్లాంటి వాక్యాలు చెప్పడానికి సేవకులుగా బాగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వాక్యం వెళ్ళినప్పుడు అవతల వైపు ఏమవుతారు? భయపడేవి, అమ్మో దేవుని తీర్పు మా మీద వస్తుందంట. లైఫ్ టెంపుల్ ఆ పొరపాటు చేయదలుచుకోవట్లే. రోమా 2:4 రాస్తుంది, దేవుని మంచితనం మనలో ఏం చేస్తుంది? పశ్చాత్తాపం తీసుకొస్తుంది. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ ఇన్ రిపెంటెన్స్. మనలో దేవుణ్ణి నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే, దేవుడు ప్రేమగలవాడు, ఆయన మంచితనం గుర్తు చేసుకుంటే మనకేమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. కీర్తన 30 కీర్తన 5వ వచనంలో దేవుని కోపం ఎంతసేపు ఉంటుంది? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదు. ఎంతసేపు ఉంటుందండి? నిమిషం మాత్రం ఉంటును. ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుందంట. హిస్ ఫేవర్ ఈజ్ ఫర్ ఎవర్, వెరస్ హిస్ యాంగర్ ఈజ్ ఫర్ అ మూమెంట్. ఎంతసేపు అండి? నిమిషం మాత్రం కోపం అంట, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంట. దయచేసి పాయింట్కి వస్తాం. ఇది ఎప్పుడు యేసుప్రభు వారు కలవరిశిలోకి ఎక్కక ముందు దాకా ఇది స్టోరీ. యేసుప్రభు వారు ఎప్పుడైతే కలవరిశిలోకి ఎక్కాడో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో స్వరూపమైనను సొగసని లేనివాడిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడి, గాయపరచబడి, దేవుడు పొందిన దెబ్బలే మనకేంటంట? స్వస్థత. మన అపరాధ పరిహారార్థ శిక్షను ఆయన ఏం చేశాడు? భరించాడు. మన సమాధాన శిక్ష
ఆయన మీద మోపబడింది. ఆయనవన్నీ లిస్ట్ అంతా తీసుకొని వచ్చి కలర్స్లలో యేసుప్రభు గారు గురించి రాయబడిన విమోచన క్రయదన పరిచయలో కలర్స్లో ఆఖరికి ప్రభు అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఏమన్నాడండి? ఇట్ ఈస్ ఫినిష్డ్. జాగ్రత్త వినండి, ఇది సమాప్తమైంది అన్నాడు. దయచేసి వినండి. ఒక్కసారి సమాప్తము అంటే ఏం సమాప్తమైంది తెలుసా? ఇప్పుడు యెషయా గ్రంథం 53లో ప్రవచన మాట రాయబడితే 53 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 54 కదా. ఇప్పుడు 54:9 వచ్చింది, చదువుదామా? కల్వరి శిలువలో ఫినిష్ అని తర్వాత స్టోరీ మారిపోయింది. రండి చదువుదాం. 54:9, నోవాహు కాలమున జలప్రలయం గురించి నేను చేసినట్టు చేదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపము ఉండననియు, నిన్ను గద్దింపననియు, నీ మీద కోపము పడననియు, నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. దేవుడు ఏం చేస్తాడంటండి? ఒట్టేసుకున్నంట. బహుశా దాన్ని ఇలా చెప్తే అర్థం కావడం కూడా చెప్తున్నాను. దయచేయండి, ఒకరోజు 2004లో నా పాత ఫామ్ కానీ వచ్చుంటే, 2004లో నా పాత ఫామ్ చచ్చిపోయింది, పాత పురుషుడు చచ్చిపోయాడు. ఆ పాత ఫామ్ కానీ వచ్చుంటే ఇప్పుడు గల బ్రతికేటోడు కాదు వీడు అని చెప్పి ఆ పాత వ్యక్తి చనిపోయాడు అన్నాడు. సరే, స్టోరీ కట్ చేయండి. యెషయా 53 అధ్యాయంలో కలర్స్లో యేసుప్రభు వారు ఎప్పుడైతే కలర్స్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడో, ఆయన కోపాన్ని ఆ రోజు ఏం చేశాడండి? సమాధి చేసేసాడు. ఇది సమాప్తం అంటే ఏం సమాప్తం చేశాడు? ఆయన కోపం ఏమైందండి? సమాధి చేసి. అంటే యెషయా గ్రంథం 53 కలర్స్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అయిన తర్వాత దేవునికి కోపం అనేది ఇంకా వచ్చే ప్రసక్తి లేదా. అప్పుడు 54:9లో ఏమంటాడు తెలుసా? నీ మీద నేను ఎప్పటికి కోప్పడి నేను ఏం చేస్తాను? ఒట్టేసి చెప్తున్నా. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఎప్పుడు చెప్తారండి ఒట్టేసి అంటే? ఇంకో మాట అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నేను కోపం నా నుంచి వస్తే నేను దేవుడినే కాదు, ఈ దేవుడు ఏమైనట్టు? చచ్చిపోయినట్టు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. వాస్తవంగా తండ్రి యొక్క ఉగ్రత, కోపము, మన పట్ల ప్రేమగా, ఈ రెండు బ్యాలెన్స్ ఎట్లా అవుతాయి? పరలోకపు తండ్రి నీతిగల న్యాయాధిపతి. ఆయన కోపం అంతటిని పాత్రగా పోసి ఆ పాత్రను తాగమంటే చెమట కాస్త రక్తముగా మార్చబడిన ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో కయనంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంటే, ఇప్పుడు దేవుడు మానవాళి యొక్క ఉగ్రత, మన మీద ఉన్న కోపం, కసి, మన మీద ఉన్న ఆ శిక్ష, ఆ గద్దింపు అంతటిని తీసుకెళ్ళి కుమారుడి మీద తాగుమని చెప్తున్నప్పుడు చూడండి, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఆ కుమారుడు కల్వరిశిలలో ఆ వేదన తట్టుకోలేకపోయిన పరిస్థితిలో చివరికి ఏమైందంటే సూర్యుడు చీకటైపోయాడు. నా దేవా ఏల నా చెయ్యి విడిచితివే. మన మీద రావాల్సిన కోపం అంతటినీ తన కుమారుడైన యేసు ప్రభు మీదకి పోసి ఆ రోజు తండ్రి అంటాడు, నా కోపం అంతా కూడా ఎవరి మీద వేసేసాను? నా కుమారుడిని యేసు ప్రభు మీద వేసాను. ఈరోజు నా కోపం ఏమైంది? చచ్చిపోయింది. ఇంతటితో కోపాన్ని ఏం చేస్తున్నా? సమాధి చేస్తున్నా. నా కుమారుడి మరణంతో నా కోపము కూడా ఏమైంది? చచ్చిపోయింది. నా ఉగ్రత ఏమైంది? చచ్చిపోయింది. కుమారుడు యేసు ప్రభువారి ప్రేమ గుర్తు ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ మీద కోప్పడడం ఏం చేశాడు? మర్చిపోయాడు. కోప్పడడం ఏం చేశాడు? సమాధి చేసేసుకున్నాడు. కోపం అనే నరం ఏమైంది? తెగిపోయింది. అందుకొరకు యేసు ప్రభు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుంటే యు విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. భయము కంటే శక్తివంతమైంది ప్రేమ. ప్రభువారి మాట ఏంటంటే, నేను ఒట్టేసి చెప్తున్నా, ఇక మీద జీవితంలో ఎప్పటికీ నీ మీద నేను కోపపడను. మరి కోపపడనని చెప్తే నువ్వు దేవుణ్ణి కోపిస్తున్నాడు, ఉగ్రత రాబోతుంది, ఇప్పుడు దేవుడు నువ్వంటే అసహించుకుంటాడు, దేవునికి నువ్వంటే మంట, ఇట్లాంటి మాటలు మాట్లాడతావా నువ్వు? మొన్నటి రోజు అపాయింట్మెంట్ ప్రేయర్ జరుగుతూ ఉంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి అంటుంది, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి. ఏమని చేయమంటారు? దేవునికి నేనంటే ఒళ్ళుమంట.
అవునా? ఇప్పుడు ఏమని చేయాలంటే ఆయన కోపం తగ్గాలని ప్రార్థన చేయాలంట. ఆయన అన్నాడు నేను కోపము పడను అని. ఏం చేస్తున్నాడు? ఒట్టేసి చెప్తే నీకు దేవుడు మర్చిపోయాడు, నీ మీద అంటే కోపము, నీవంటే ఒళ్ళుమంట. వన్స్ అండర్స్టాండ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఒక్కసారి బహుశా జీవితం అంతా సంపాదించి కూడా ఏం ఒక పైసా మిగలట్లేదా? నిర్గమకాండం 12వ అధ్యాయం 36వ వచనంలో 430 సంవత్సరాలు సంపాదిస్తే ఒక్క పైసా మిగలలేదంట. ఏనాటికి ఆనాడే గొడ్డు చాకరీ చేస్తున్నారు, రూపాయి మిగలలేదండి. కొన్నిసార్లు అంటాం ఏంటంటే అంత సంపాదిస్తున్నాం కానీ లాస్ట్కి ఏమీ మిగలట్లేదండి. వచ్చింది వచ్చినట్లే, అసలు వచ్చింది ఎట్లా పడుతుందో తెలియట్లేదండి, ఎట్లా పోతున్నాయో తెలియట్లేదండి, లాస్ట్కి ఏమీ మిగలట్లేదండి. ఎస్, దినమంతా కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, చెమటోడుస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ లాస్ట్కి ఏమీ మిగలట్లేదా? ఆ రోజు వారి బాధను చూసి దేవుడు అన్నాడు, నా కటాక్షం ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తాను. మీ ముఖం చూసినప్పుడు ఐగుప్తులకు ఏమొస్తుంది? కటాక్షం వస్తుంది. కలిసి చదువుదాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు దేవుడు ఏం చేశాడు? కటాక్షము కలగజేశాను కనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. ఆ రోజు దాకా వారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 0. ఎప్పుడైతే దేవుడు కటాక్షం ఇచ్చాడో ఆటోమేటిక్గా వారు వెళ్ళి అడిగేసరికి అంటే మాకు 1 కోటి రూపాయలు ఇస్తారంటే, 1 కోటి రూపాయలు ఏం కర్మ? బంగారం తీసుకో, గోల్డ్ తీసుకో, డబ్బులు తీసుకో, అన్నీ తీసేసుకొని ఇచ్చేస్తాం. వీళ్ళు అర్థమవుతుంది ఏమవుతుంది ఇదంతా అని. దోచుకున్నారంట అండి, మన భాషలో నిలువు దోపిడీ చేసుకున్నారంట. ఐగుప్తు దేశం ఆ దినాల్లో వాణిజ్య రాజధాని, మోస్ట్ రిచెస్ట్ నేషన్. ఇప్పుడు మన అమెరికా కొరకు అక్కురు పట్టినట్లు టారిఫ్ అనేసరికి భయపడిపోయి మా పరిస్థితి ఏంటని. అప్పుడు ఐగుప్తు ఉండేది ఏదండి? ఈజిప్ట్, మోస్ట్ సివిలైజ్డ్ నేషన్. అయితే వారి ఆస్తి అంతా రాత్రికి మొత్తం అంతా షిఫ్ట్ అయిపోయిందండి. అకౌంట్ ట్రాన్స్ఫర్. ఐగిప్ట్ అకౌంట్, యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ నిల్. ఇక్కడేమో ఫుల్. అరే నిల్లు నుంచి ఫుల్ ఎట్లయింది? మధ్యలో ఒకటే మాట, వారి మీద ఏమిచ్చాడు దేవుడు? కటాక్షం. అందుకొరకే తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తాడు. ఒకడు వేకొని లేచి చాలా రాత్రి మేలుకొని. ఈరోజు లైఫ్ అట్లా అయిపోయిందా? ప్రార్థన మార్చు, ప్రభా నీ కటాక్షం, ఐ నీడ్ యువర్ ఫేవర్. యోసేపుకు నీ కటాక్షం, మోషేకు నీ కటాక్షం, మరియా హైలీ ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు యేసు ప్రభుకు కటాక్షం అవసరం వచ్చింది. యేసు ప్రభు దేవుని దయందును మనుషుల దందును యేసు ప్రభు కూడా అవసరం వస్తే మనకు అవసరం ఉండదండి. దేవా ఈరోజు నీ కటాక్షం నాకు కావాలి. దావీదు జీవితం, యోసేపు జీవితంలో అందరి దగ్గరికి వెళ్తున్నాడు. లాస్ట్కి వెళ్ళి అంటాడు 40, చూడండి యోసేపు జీవితంలో 40 అధ్యాయంలో 14-15 వచనాలు వెళ్ళి అంటాడు. సుమారు 7 సార్లుగా 14-15 వచనాల్లో, జెనసిస్ చాప్టర్ 40 వర్స్ 14-15, 7 సార్లు వెళ్ళి అయ్యా పానదాయకుడా, నీకు నీ పరిస్థితులు బాగైనప్పుడు ఫరో దగ్గరికి వెళ్తావు కదా, ఇక్కడ చూడంటాడు, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించి నన్ను 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 నేను నా నేను నా నేను నా 14-15 వచనాల్లో 7 సార్లు చెప్తాడు. ఏమనండి? మీ, ఐ, మీ, మైసెల్ఫ్, ఐ, మీ, మైసెల్ఫ్, ఐ, మీ, మైసెల్ఫ్, ఐ, మీ, మైసెల్ఫ్. అంటే యోసేపు ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుంది? యోసేపు చుట్టే తిరుగుతుంది. దేవుడు అన్నాడు, యోసేపు నీ జీవితంలో బ్రేక్ త్రూ కావాలా? ఒక ప్రిజన్లో నుండి ప్యాలెస్ రేంజ్కి పోవాలా? ఈరోజు నేను ఫలించి వృద్ధి పొందించాలని నీకు ఆశ ఉందా? అయితే నీకు నేర్పిస్తా పాఠం. ఏం నేర్పిస్తావు ప్రభా? 23 వచనం రాస్తుంది, పానదాయకుడు యోసేపుని ఏం చేశాడంట? మర్చిపోయాడంట. కొన్నిసార్లు ఎవరిని ఆశ్రయించావో వాళ్ళు ఏమంటారు తెలుసా? మొండి చేయి చూపిస్తారు, ఎండిపోయిన చేయి చూపిస్తారు, కొన్నిసార్లు మర్చిపోతారు. అప్పుడు లాస్ట్కి అర్థమైపోయింది ఎక్కడ తప్పు జరిగిందో. స్టోరీ కట్ చేస్తాం. ఫ్రమ్ హిస్ ఫోకస్, 3rd పాయింట్, ఫోకస్, సెల్ఫ్ సెంట్రిక్, ఈగో సెంట్రిక్, నార్సిస్టిక్ మెంటాలిటీ. ఈరోజు ప్రపంచంలో సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? ప్రపంచం అంతా నా చుట్టే తిరుగుతుందని ఎంతమంది భావిస్తారు? మీరు చేతనక్కర్లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం ఏమవుతాం? అదే భావిస్తాం. ప్రపంచంలో జరిగేవన్నీ నా చుట్టే, అందరూ నా గురించే అనుకుంటున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు, ప్రపంచం అంతా నా చుట్టే తిరుగుతుంది. ఇంకెవ్వరికి పనిపాట లేదండి, ఎవరికి పనిపాట ఏమీ లేదు. నీ గురించే ఏం చేస్తారు? మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎంత సెల్ఫ్ కాన్షియస్ అయిపోయాం మనం అంటే, చూడండి మందిరంకి ఎంటర్ అయితే కూడా, మొన్న ఒకళ్ళు కంప్లైంట్ బాక్స్లో అన్ని కంప్లైంట్స్ అవుతూ ఉన్నా, ఆ మందిరంలో ఎంటర్ అవుతుంటే ఒకళ్ళు నా మీద ఫోటో తీశారన్నారంట. నువ్వు పెద్ద
తర్వాత నేను పిలిపించి ఏంది బ్రదర్ అని చెప్తే బ్రదర్ వాళ్ళు అన్నారు, బ్రదర్ మేము తీసింది టెంట్ వేయించాలి ఇక్కడ ఈ ప్రాంతంలో అని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం కొరకు ఫోటో తీస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు, వాళ్ళని ఫోటో తీసినట్టు. See, we feel that world is revolving around our own self. No. Let me tell you this truth. ప్రపంచం ఎప్పుడు మన చుట్టూ తిరగదు. ప్రపంచం ఎప్పుడు మన చుట్టూ తిరగదు. ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నా. ప్రపంచం ఎప్పుడు మన చుట్టూ తిరగదు. ప్రపంచం ఎవరు ఇంకొక వ్యక్తి చుట్టూ తిరగదు. ప్రపంచం తిరిగేది దేవుని మహిమ కొరకు తిరుగుతుంది. చూడండి, పానదగ్గర మర్చిపోయేసరికి ఇప్పుడు 41వ అధ్యాయం 16వ వచనంలో త్వర చూడండి. ఫరో అంటున్నాడు, నువ్వు బాగా కలల బావులు చెప్తావంట, దర్శనాలు చెప్తావంట, బాగా నువ్వు ఇంటర్ప్రిటేషన్ చెప్తావంట కదా అని సరిగ్గా చూడండి. యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. ఎవరట? త్వర చెప్పండి. దేవుడు ఇస్తాడు, నేను కాదు. మొన్నటిదాకా నేను నా ఏంటండి మార్పు? బాగా దెబ్బలు పడ్డాయి. 2 సంవత్సరాలు మర్చిపోయారు. మరి ఆశ్రయించిన వాళ్ళని మర్చిపోతే మొండి చేసి చూపిస్తే నాకు ఇట్లాంటి రిలేషన్ రాకపోతే ఏమొస్తుంది? ఏదన్నా జరగాలంటే ఎవరు జరిగించాలా? దేవుడే జరిగించాలి. నా వలన కాదయ్యా, దేవుడే. 41:25లో దేవుడే ఫరోతో మాట్లాడుతున్నాడు. 41:28లో దేవుడే నీకు చూపిస్తున్నాడు. 41:32లో దేవుడే నీకు జవాబిస్తున్నాడు. ఇవన్నీ చెప్పేసరికి లాస్ట్కి 41:39లో ఫరోకు అర్థమైపోయింది, మాట ముందు దేవుడు అంటాడు, మాట తర్వాత దేవుడు అంటాడు, ఏదన్నా చేస్తే దేవుడు అంటాడు, కానీ చెప్పేది మాత్రం మొత్తం చెప్తాడు. ఇప్పుడు అంటాడు చూడండి, ఫరో అంటున్నాడు, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక. ఇక్కడ టర్నింగ్ పాయింట్, ఇక్కడ జీవితం మారిపోయింది. ఇక్కడ ఒక అనామకుడు చివరికి ప్రపంచాన్ని వాడు ఎలా మారిపోయాడు, ఒక నోబడి, హౌ హీ బికేమ్ సంబడి. ఆ మార్పుకు ఒక కారణం చూస్తే మరియు ఫరో అంటాడు, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరు లేరు. ఎవరు చూపించారు నీకు ఇదంతా? దేవుడే చూపించాడు. ఈ మాట తర్వాత ఏమైంది తెలుసా? 40. నెక్స్ట్ పాయింటే చూడండి, బ్రేక్ త్రూ. నెక్స్ట్ పాయింటే ప్రమోషన్, నెక్స్ట్ పాయింటే రిజల్ట్, నెక్స్ట్ పాయింట్ ఇంక్రీజ్, నెక్స్ట్ పాయింటే ప్రిజన్ నుంచి ప్యాలెస్. రండి కలిసి 40 వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. ఎప్పుడైతే నేను కాదు దేవుడు, నాట్ మై గ్లోరీ బట్ గ్లోరీ ఆఫ్ గాడ్ అన్నాడో, దేవుడు అన్నాడు, ఇప్పుడు జీవిత పరమార్థం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే దేవుని మహిమ అన్నావా, అయిపోయింది యోసేపు, ఇక నువ్వు చెరసాల ఉండడానికి వీలు లేదు, నీ రేంజ్ మార్చేస్తా, వృద్ధి నీ సొంతం అన్నాడు. వెంటనే ఆన్ ద స్పాట్లో ప్రైమ్ మినిస్టర్ ఉత్తర్వులు జారీ జరిగాయి, ప్రధానమంత్రి పట్టాభిషేకం జరిగింది. ఆ ఫరో కుటుంబం కూడా యోసేపు ఏం చెప్తే అది చేసే స్థాయికి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు ఇంకా నీకు బ్రేక్ త్రూ రావట్లేదా? ఇంకా నీకు హెచ్చింపు రావట్లేదా? ఇంకా జవాబు రావట్లేదా? ఇంకా దేవుడిని దీవించాల్సిన దేవుడు ఇంకా మొండి చేయి చూపిస్తున్నాడా? వృద్ధి కలగడం లేదా? ఈరోజు కారణం ఏంటంటే, ద మూమెంట్ యువర్ ఫోకస్ షిఫ్ట్స్ ఫ్రమ్ సెల్ఫ్ అంటూ గాడ్స్ గ్లోరీ, లెట్ మీ టెల్ యూ, మేనిఫెస్టేషన్ విల్ బిగిన్, మల్టిప్లికేషన్ విల్ బిగిన్, బ్రేక్ త్రూ విల్ బిగిన్. ఈరోజు మేనిఫెస్టేషన్, మల్టిప్లికేషన్, బ్రేక్ త్రూ, వృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదం, చరిత్ర మారాలి అంటే ఒకే మాట, నీ ఫోకస్ ఈరోజు నీ మహిమ నుండి ఎవరి వైపు తిరగాలి? దేవుని మహిమ వైపు తిరగాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రపంచంలో ఎప్పుడైతే నా అన్నప్పుడు, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ సెల్ఫ్ యూ విల్ బి డిస్టర్బ్డ్ బై ప్రాబ్లమ్స్, బట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ గాడ్ యూ విల్ బి ఫోకసింగ్ ఆన్ పర్పస్. ఇది దేవుని మహిమ కొరకు దేవుడు తీసుకొచ్చాడని నమ్మడం ఆరంభిస్తాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదువుతారా? బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14:7 త్వరగా చదువుకుందాం. రోమా 14:7లో రాస్తుంది, అందరం కలిసి చదువుకో. రోమన్స్ చాప్టర్ 14:7 అందరం కలిసి. మనలో ఎవడును తన కోసం బ్రతకడు, ఎవడును తన కోసం చనిపోడు. 8వ వచనం, 8th verse, 14:8 నెక్స్ట్ వర్స్. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే ఉన్నాం. చూడండి, మనం బ్రతికేది ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఒకవేళ చనిపోతే ఎవరి కొరకు? ప్రభు కొరకే. ఈరోజు ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో, చాలాసార్లు అంటాం, నేను నా పిల్లల కొరకు బ్రతుకుతున్నా, మా తాత కొరకు బ్రతుకుతున్నా, నా సంస్థ కొరకు బ్రతుకుతున్నా. ఇంకో మాటలు కొన్నిసార్లు అంటాము, నేను వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, పలానా దాని కొరకు. లేదు, మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నామండి? ఎవరు చెప్పండి? ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. సమస్తమును ప్రభు నుంచి పొందుకున్న వారమే, చివరికి సమస్తమును కూడా మనం ప్రభు చేతికి అప్పగించాల్సిన వారమే. ఎందుకంటే మనం ఎవరి వారమండి? ప్రభు వారమే.
మన్నైనది వెనుకటి వరలే మరలా భూమికి చేరును, ఆత్మ తానిచ్చిన దేవుని వద్దకు చేరును. మనం వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. ఎప్పుడైతే సత్యం గుర్తిస్తామో ప్రియ సోదరి సోదరా, ఏది నాది కాదు, ఏది అనుభవించినా సరే అది దేవుడిచ్చిందే. మహిమ ఘనత ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. అంటే పిల్లలు ఎవరట? ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుని దగ్గరికి వెళ్ళారు. అందుకొరకు చూడండి, నెట్ రిజల్ట్లో యోబు కోల్పోయిన సమస్తం 200 సంపాదించాడు కదా. లాస్ట్లో బైబిల్లో రాస్తుంది, యోబు కోల్పోయిన సమస్తము 200 సంపాదించాడు. యోబు కోల్పోయింది 10 మంది పిల్లల్ని. తర్వాత 200 రావాలంటే ఎంతమంది పుట్టాలి? 20 పుట్టాలి. కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 10 ఇచ్చాడు. లెక్క తప్పిందా? త్వర చెప్పాలి. బ్యూటిఫుల్ రెవల్యూషన్. యోబు 10 మంది పిల్లలు చనిపోయారండి. తీసుకున్నాడు దేవుడు, చనిపోయాడు, దేవుడు తీసుకున్నాడు. యోబు 42:10 ఉంటుంది. యోబు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు 200 ఇచ్చాడు. అంటే 10 ప్లేస్లో ఎంతమంది పుట్టాలి? 20 పుట్టాలి. భార్యం తీయలేదులే దేవుడు. సిస్టర్స్ చాలా ఫాస్ట్ అయ్యారు. పిల్లలు 10 మంది అంటే మరి రీప్లేస్మెంట్ ఎంతమందిని ఇవ్వాలి? 20 ఇవ్వాలి. కానీ ఎంతమంది ఇచ్చాడు దేవుడు? 10 ఇచ్చాడు. నా డౌట్ వచ్చి, ప్రభా ఏంది ఇది, లెక్క తప్పిందా లేదా ఇంకెక్కడన్నా? మళ్ళీ నేను ఎతుకుతున్నా ముందు వెనకాలకి. ప్రభా నన్ను అంత ఆలోచించి అంత బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదని. నేను ఎప్పుడు, మై మ్యాథమెటిక్స్ ఆర్ ఆల్వేస్ అక్యురేట్, 100% అక్యురేస్. చూడండి, ముందు 10 మంది పిల్లలు యోబు దగ్గర లేరు, కానీ దే ఆర్ అబ్సెంట్ ఇన్ ద బాడీ బట్ ప్రెజెంట్ విత్ ద లార్డ్. ఇక్కడ లేరు కానీ ఎవరి దగ్గర ఉన్నారు? దేవుని దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎండ్ రిజల్ట్ ఎంత? 10 + 10 టోటల్ ఎంత? 20. అప్పుడు ఎంత వచ్చింది? 200 వచ్చింది. అర్థమైనకు అర్థమైనంత. నీ కుటుంబం, నీ బంధం కానీ, నీ పిల్లలు కానీ, దేవుడిచ్చిన స్వాస్థ్యం ఎప్పటికీ నీ దూరం పోదు. తాత్కాలిక విరమణ అంతే, టెంపరీ హయటస్. ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ సపరేషన్. అందుకొరకే క్రీస్తున మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేతురు, ఆ మీదట సజ్జులు. మనం ఏం చేస్తాం? వారిని మధ్యాకాశంలో కలుసుకుంటాం. అందుకొరకే క్రైస్తవునికి ఉన్న ధైర్యం వేరు, నిరీక్షణ వేరు, కాన్ఫిడెన్స్ వేరు. ఆ ధైర్యం ఉంది కాబట్టి జీవముతో కూడిన నిరీక్షణ గలవారం. ఈరోజు సత్యాన్ని గుర్తిస్తే చూడండి, సమస్తము కూడా ఆల్వేస్ ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ సెల్ఫ్. ప్రియ సోదరి సోదరుడు, ఈరోజు ముగిస్తాడు వచ్చిన దేవుని మీద ఎప్పుడైతే ఫోకస్ ఉంటుందో, వెన్ యువర్ ఫోకస్ ఈజ్ గాడ్, యు విల్ నాట్ కేర్ ఎనీథింగ్ ఎల్స్. అల్టిమేట్గా సమస్తం మనము ఈ లోకంలో కాలిచేలతో వచ్చాం, తిరిగి కాలిచేలతో వెళ్ళిపోతాం. కానీ సమస్తం ప్రభుకు చెందినని గుర్తించినప్పుడు ఈ యాగి చేయడము, బాధపడము, ఒక ఫ్రిక్షన్ గుండా వెళ్ళడం, ఇదంతా అవసరం లేదు. ఇదంతా అనవసరమైంది. ఇంకో బైబిల్ చెప్పిన సత్యం చూడండి, యోసేపు గురించి రాయబడుతున్న ఆఖరి మాట ఏంటంటే, యోసేపు గుర్రిపోతు కొమ్ములు గలవాడు. అంటే ఇంకో మాటలు ఏంటంటే, గుర్రిపోతు కొమ్ములు లాంటి ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు యోసేపు. కానీ ఫియర్లెస్నెస్. మన జీవితంలో ఎప్పుడైనా మనము అద్భుతాలు చేసేవారికి, సామాన్య వారికి, హీరోస్కి, నార్మల్ పీపుల్కి ఒకటే డిఫరెన్స్. విశ్వాసంలో వీరులకి, విశ్వాసంలో నార్మల్ వాళ్ళకి ఒకటే ప్రార్థన డిఫరెన్స్. మీతో ప్రార్థన ఏం చేస్తారు తెలుసా? ప్రభా కష్టాలు లేకుండా సాయం చేయి, 3 పూలు 6 కాలు చేయి, బాధలు రాకుండా తప్పించి, నాయన ఈ సమస్యలు శోధనలుగా బాధలు రాకుండా నన్ను ముందు నుంచి ఏం చేయాలి? ఒకవేళ సాధ్యమైతే బైపాస్ రోడ్డు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఫ్లైఓవర్ కట్టించు ప్రభా అని ప్రార్థన చేస్తాం. కానీ విశ్వాస వీరులు చేసే ప్రార్థన ఎలా తెలుసా అండి? విశ్వాస వీరులు చేసే ప్రార్థన ఏం తెలుసా? చూడండి, ఒకవేళ యోసేపు ప్రార్థన చేస్తాడు, ప్రభా చెరసాల తీసుకెళ్ళొద్దు నాయన, ఐగుప్తు తీసుకెళ్ళొద్దు నాయన, మంచిగా ప్యాంపర్డ్ గారాల పట్టిలాగా మా నాన్న దగ్గర నేనేం కావాలి? పెరగాలి నాయన ప్రార్థన చేస్తుంటే జీవితాంతం ఎట్లా మిగిలిపోయాడు? ప్రధానమంత్రి అంట అవుతాడు, ప్రైమ్ మినిస్టర్. జీవితాంతం ఎక్కడ ఉంటాడు? ఇంట్లో నానా జోసెఫ్ అంటే డాడీ అక్కడే అయిపోయేవాడు. లైఫ్ అంతా ఎక్కడ ఉండేవాడండి? అక్కడ ఉండిపోయేవాడు. యోసేపు అట్లాంటి ప్రార్థన చేయలే, ప్రభా నాకు గురుపోతు లాంటి ధైర్యం ఇవ్వు ప్రభా, గుండె ధైర్యం ఇవ్వు ప్రభా, ఎక్కడున్నా సరే, చెరసాల కానీ ఎక్కడైనా సరే నాకేం కావాలి? ధైర్యం ఇవ్వు ప్రభా. చూడండి, అపోస్తుల కార్యంలో మంచి మాట 4వ అధ్యాయంలో 29:31 రాస్తుంటారు. అపోస్తులు అంటారు, దయచేసి మేము ధైర్యముతో, అపోస్తుల 4వ అధ్యాయం 29, ప్రభువా ఈ సమయం నందు వారి బెదిరింపులు చూసి, దాని కంప్లీట్ వర్షన్ చూస్తే, మేము భయపడకుండా క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించు. మాకేమి ఇవ్వాలి ప్రభా? ధైర్యం ఇవ్వు ప్రభా. 40:31 రాస్తుంది, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట
భూమి కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించు. నువ్వేం ప్రార్థన చేయాలి? ధైర్యం, 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 ధైర్యం. చస్తే ఒకసారి చస్తాం. లూకాసు 12 రాస్తుంది, ఆత్మను చంపేవారికి భయపడాలి కానీ శరీరం చంపేవారికి ఏంది భయపడింది? శరీరం ఏదో రోజు చచ్చేదే కదా, పర్మనెంట్ ఉంటుందా శరీరము? ఏదో రోజు చచ్చేదే శరీరము, కానీ ఆత్మకు చావు లేదు. దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు తీర్పులో రాక మరణంలో జీవనకు దాటి ఉన్న నిశ్చయంగా సెలవిచ్చాను చెప్పినప్పుడు, నన్ను విశ్వాసం ఉంచినప్పుడు ఇంకెన్నటికి చనిపోవడని చెప్తే ఎందుకు భయం? దేనికి భయం? భయపడడం ఆరంభిస్తే ప్రతి దానికి భయపెట్టిస్తారు మనుషులు. ఈరోజు ప్రపంచంలో కొన్ని ఇండస్ట్రీలు రన్ అవుతున్నాయి. దేన్ని బట్టి? కోట్ల డాలర్ల బిజినెస్ జరుగుతుంది. దేన్ని బట్టి? భయాన్ని బట్టి కాదా? వాస్తు గురించి కానీ, దీని గురించి కానీ, దాని గురించి కానీ, ఇది చెయ్యి. ఎందుకు? నీలో ఏముంది? భయం ఉంది. భయం ఉంది కాబట్టి భయాన్నే పెట్టుబడి పెట్టుకొని కొన్ని కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయి. ప్రభు అంటాడు, దేవుని బిడ్డలకు పిరికితనం గల ఆత్మ దేవుడు ఇవ్వలే. ఎఫెసీలో 6వ అధ్యాయం 19-20 వచనంలో పౌలు రాస్తుంటాడు, దేవుని కార్యము బలముగా జరిగినట్లు ధైర్యము కొరకు ప్రార్థించండి. ప్రే దట్ ఐ విల్ హ్యావ్ బోల్డ్నెస్. నాకేం కావాలి? ధైర్యం కావాలి. ప్రియ సోదరి సోదర, గురుపోతు లాంటి ధైర్యం కావాలి అంటే అద్భుతమైన రహస్యం చూడండి. ధైర్యం ఎప్పుడు వస్తుందట? కీర్తన 92:10 సామ్ 92:10. గురుపోతు లాంటి ధైర్యం ఎప్పుడు వస్తుంది? సామ్ 92:10 త్వర చదవండి. గురుపోతు కొమ్ము వల్లే నీవు నా కొమ్మును పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడుతుంది. ఫ్రెష్ అనాయింటింగ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో దేవుడు ప్రతిరోజు నువ్వు లీనమవుతావో అక్కడ ఏముంటుందండి? గురుపోతు లాంటి ధైర్యం వస్తుంది. ఎంతమందికి ధైర్యం కావాలి? దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ధైర్యము గల ఆత్మను దేవుడు విడుదల కలిగించును గాక. 23 సంఖ్యాకాండం 23 అధ్యాయము 22వ వచనంలో రాజు యొక్క జేధ్వని వారి మధ్యలో ఉన్నది కనుక వారికి ఏముందంట చూడండి. రాజు యొక్క జేధ్వని వారి మధ్యలో ఉన్నది కనుక వారు ఐగుప్తులో నుండి వారిని రప్పించిన గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. ఏం వేగం అంటండి? గురుపోతు లాంటి వేగం. ఏం వేగం? గురుపోతు లాంటి వేగం. ఎందుకంటే వారు రాజు యొక్క జేధ్వని వారి మధ్యలో. అంటే రాజు ఎవరండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అంటే రాజు యొక్క జేధ్వని అంటే దేవుని ఏం చేస్తున్నారు? వారు ఆరాధిస్తున్నారు. చూసారు ఎప్పుడన్నా? సైన్యము యుద్ధానికి పోకుండా ఏం చేస్తారు? గట్టిగా స్లోగన్స్ చెప్తారు. విన్నారా ఎప్పుడన్నా? చూసారా? చివరికి ఎన్సీసీ వాళ్ళు కూడా అరుస్తారు. ఏమని? ఏదో నాకు డోంట్ నో, నాకు లాంగ్వేజ్ తెలియదు, గట్టి అరుస్తూ ఉంటారు. ఎందుకండి? చార్జ్ అప్ అవుతారు. కరాటేలో కూడా ఏం చేస్తారు? రాజు యొక్క జేధ్వని ఉన్న దగ్గర ఆటోమేటిక్గా ఏమొస్తుందండి? గురుపోతు లాంటి వేగం వస్తుంది. గురుపోతు అని వినొచ్చు. ఏంటి గురుపోతు ఏంటి? అప్పటి నుంచి వైల్డ్ డాగ్స్ అంటారు. చూడండి, సింహము భయపడేది గురుపోతు బలహీనమైన ఆవు. గురుపోతుల ఇది ఒకసారి స్క్రీన్లో చూడండి. అది చూస్తే సింహం కూడా భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది తెలుసా అండి? దాని కొమ్ముల్లో రహస్యం ఉంది. చూడండి ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ ఒక్క గురుపోతు సుమారు 3-4 సింహాలతో ఆట ఆడుతుంది అక్కడ. ఎట్లా ఆట ఆడుతుందంటే, ఒక వీడియో చూశాను నేను. గురుపోతు వచ్చి సింహాన్ని కొడితే 20 feet హైట్ ఎగిరిందండి. ఏది? సింహము. అది చూడండి ఎట్లా ఆడుకుంటుందో. వాస్తవంగా బలహీనమైనదే, కానీ గురుపోతుకున్న రహస్యం ఏంటంటే దానికి ఏమున్నాయి? కొమ్ములు ఉన్నాయి. కొమ్ములతో సింహాలను చీల్చి చెండాడుతుంది. యోసేపుకు దేవుడు అంటాడు, గురుపోతు లాంటి ధైర్యం దేవుడు ఇచ్చాడు. ప్రియ సోదరి సోదరుడు, ముగిస్తూ అడుగుతున్నా, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం నమ్ముకుంటావో, దేవుని వాగ్దానం నమ్ముకుంటావో, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నమ్ముకుంటావో, దేవుని ఆరాధన సహవాసంలో ఉంటావో, అందుకొరకు పేతురు యోహానులు దేవునితో ఉన్నారు కనుక వారు కూడా వారి ధైర్యానికి ప్రజలందరూ ఏమయ్యారంట? విస్మయం పొందారంట. ఆరాధన జేధ్వని ఉంది. కొత్త అభిషేక తైలము నీలో ప్రవహిస్తుంది. ఫ్రెష్ అనాయింటింగ్, తాజా అభిషేకం నీలో ఉంది. ఆటోమేటిక్గా నీలో ఏముంటుంది? గురుపోతు లాంటి ధైర్యాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక. లాస్ట్కి ఒక్కసారి యోసేపు అంటాడు, లాస్ట్లో ఉంటాం ఒక మాట అంటాడు, అయ్యా నేను నా కాలం దగ్గరకు వచ్చింది, అయితే నా ఆశ ఏంటంటే నా ఎముకల్ని మీరు పెట్టెలో పెట్టండి, చనిపోయిన తర్వాత ఎంబామింగ్ చేసి పెట్టెలో పెట్టండి. దాన్ని ఏం చేయాలంటే మీరు వాగ్దాన దేశానికి, వాగ్దానం నెరవేరినప్పుడు మీరు విడుదల వైపు వెళ్తారు కదా, అప్పుడు నా ఎముకల్ని కూడా ఏం చేయాలి? తీసుకెళ్ళండి అయ్యా. ప్రభు అంటాడు హెబ్రీ 11లో, విశ్వాసంతో యోసేపు తన శల్యం గురించి చెప్పిన మాటను బట్టి విశ్వాస వీరుల జాబితాలకు ఎవరు వచ్చారు? యోసేపు వచ్చేసాడు. యాకోబు అంటాడు చనిపోతున్నప్పుడు కుమారుడితో ప్రామిస్ చేయించుకున్నాడు, వాగ్దాన దేశంలో నన్ను ఏం చేయాలి? పాతి పెట్టాలి. 4 sight అంటూ ద ప్రామిస్డ్ ల్యాండ్. యోసేపుకి
వాగ్దాన దేశం. అలాగే యాకోబు వాగ్దాన దేశం. ఈ మాట చెప్పేసరికి చూడండి, ఎప్పుడైతే నీ ఫోకస్ వాగ్దాన దేశం మీదకి వస్తుందో, యెషయా గ్రంథం 61:7, 61:7. ఈరోజు నువ్వు ఎట్టొచ్చావో పాయింట్ కాదు, ముగిస్తున్నాను కానీ జాగ్రత్త వినండి. ఎట్లా వచ్చావో పాయింట్ కాదు, ఏ వేదంతో వచ్చావో పాయింట్ కాదు, శూన్యమైన హస్తాలతో వచ్చావో పాయింట్ కాదు. 61:7లో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, మీ నిందకు ప్రతిగా 2వ భాగము, మీ యొక్క అనుభవించి వారు సంతోషింతురు, తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎప్పుడైతే నువ్వు వాగ్దాన దేశాన్ని ఫోకస్ చేస్తావో, ఫోర్ సైట్ ఉంటుందో, కోల్పోయిన దగ్గర ఎంత ఇస్తాడు దేవుడు? 2 అంతలు ఇస్తాడు, రెట్టింపు భాగం ఇస్తాడంట. యోసేపు ఎంత కోల్పోయాడంటే, ఇశ్రాయేల్ ప్రజల జాబితాల నుంచి కొట్టివేయబడ్డాడు. అన్యురాల్ని పెళ్లి చేసుకుంటే 2వసారి కొట్టివేయబడ్డాడు. -2 సార్లు కొట్టేశారు. బహుశా యోసేపు జీవితం అలా అయిపోయిందని అనుకుంటే బాధపడాల్సిన అవసరం లే. దేవుడు ఒక్క యోసేపుకి ఇస్తే, యోసేపు గోత్రం అని ఒక్క ప్లేస్ ఇస్తే బహుశా దేవుడే ఫీల్ అయ్యేవాడేమో. యోసేపు ప్లేస్లో 2 ఇచ్చాడు, ఎఫ్రాయిము గోత్రము, మనష్షే గోత్రం. అంటే 12 తెగలుగా 12 గోత్రాలుగా ల్యాండ్ డివైడ్ చేస్తున్నప్పుడు 12 గోత్రాల్లో యోసేపు తరఫున ఎన్ని భాగాలండి? 2 భాగాల. రెట్టింపు ఘనతకు పాత్రులగుదురు, నిత్యానందము వారికి కలుగును. అవమానకు బదులు రెట్టింపు ఘనత. యాకోబు వచ్చాడు కదా ఐగుప్తు దేశానికి. వస్తున్నప్పుడు ఎట్లొచ్చాడు? బికారి అనుకుంటా, భిక్షాందేహి అనుకుంటా, కరువులను మమ్మల్ని కాపాడుతారేమో అనుకుంటూ వచ్చాడు. వెళ్తున్నప్పుడు చనిపోయిన వెంటనే ఆదికాండం 50:2 ఎంబామింగ్ స్టార్ట్ చేయించాడు. ఐగుప్తు దేశము వన్ ఆఫ్ ద వండర్స్ ఏంటంటే పిరమిడ్స్. 7 అద్భుతాల్లో ఒక అద్భుతం.